హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. కాంతారా మూవీ బాయ్కాట్ అన్నవాడే రాత్రంతా నిద్ర లేకుండా సినిమా చూసొచ్చాడు. నిప్పు నాగయ్య బుస్సు ఒళ్ళంతా విషం పెట్టుకొని నిన్న సినిమా చూడడం జరిగిందంట. వాడు వీడియో పెట్టి ఈ సమయానికి 8 గంటలు అవుతుంది. అంటే మ్యాక్సిమం పొద్దుగాల 4 గంటలకే 3:30కేమో పెట్టినట్టున్నాడు వాడు. వానికి రాత్రంతా నిద్ర లేకుండా పోయింది కావచ్చు నా అందాజ. సినిమా చూశాక వానికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టుంది. సినిమా సూపర్ హిట్ టాక్ తోటి రన్ అవుతుంది. ఒక వేళ ఇది బ్లాక్ బస్టర్ హిట్ దిశగా వెళ్ళే ఛాన్సెస్ బాగున్నాయి. ఎందుకంటే రాత్రి నేను చాలా రివ్యూలు చూశాను. రివ్యూలు అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. నిప్పు నాగరాజు రివ్యూ రాత్రంతా నిద్ర లేకుండా పాపం చాలా కష్టపడి వీడియో చేసినట్టున్నది. రాత్రి నిద్ర లేకుండా రివ్యూ పొద్దుగాల నేను లేచి చూసేసరికి వాని రివ్యూ వచ్చేసింది. యూట్యూబ్లో చూశాను. నిప్పు నాగయ్య గారు తమరు రివ్యూ యొక్క మెగా ఫ్యామిలీకే సరిగ్గా ఇచ్చారనుకుంటా. ఇప్పటి వరకు ఏ సినిమాలకు కూడా ఇప్పటివరకు సరిగ్గా ఇచ్చిన దాఖలా లేదు. మీరు మీ పవన్ కళ్యాణ్ గారు నిన్న మీ సక్సెస్ మీట్ ఓజీ సక్సెస్ మీట్లో చెప్పారు, రివ్యూవర్లు ఫ్యాన్స్ సినిమాల మీద నెగిటివ్ ప్రచారాలు చేయకండి, సినిమాను బతికించండి, సినిమా కాపాడండి అని పిలుపునిచ్చారు. అది దృష్టిలో పెట్టుకొని నువ్వు మాట్లాడతావని అనుకున్నా, కానీ నీ మాట తీరు నువ్వు మారలేదు, నువ్వు మారబోవు. పవన్ కళ్యాణ్ గారు పిలుపుని మేరకు కూడా నువ్వు మారకపోతే నీ బతుకు ఎందుకు? సినిమాల మీద చెడు ప్రచారాలు ఎందుకురా నీకు? నువ్వు బాయ్కట్ అన్న వారివి, నువ్వు సినిమా ఎట్లా చూస్తున్నావు? పోయి నిద్ర లేకుండా సినిమా ఎట్లా చూస్తావు నువ్వు? నీకు నిద్ర పట్టలేదా? సినిమా సూపర్ హిట్ అవుతుందని బాధపడ్డావా? ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. సినిమా మీద హైప్ ఉంది, అలాగే కథలో బలం ఉంది. డైరెక్టర్ తనే, హీరో తనే కాబట్టి తనకు తెలుసు ఎలా తీయాలి, ఏం చేయాలి అనేది తనకు తెలుసు కాబట్టి సినిమా సూపర్ హిట్ దిశగా మలిచాడు. సినిమా సూపర్ హిట్ రన్ తోటి నడుస్తుంది. టాక్ కూడా వచ్చేసింది. రాత్రే టాక్ వచ్చేసింది ఆల్రెడీ. నేను రాత్రి చూసాను టాక్, రివ్యూలు చూస్తాను. సినిమా చూడలేదు. నీ లెక్క సినిమా చూడకుండా నేను రివ్యూలు ఇవ్వను, కానీ సినిమా టాక్ అయితే బాగుంది. నిప్పు నాగయ్య గారు తమరు ఎప్పుడు మారుతారు? పవన్ కళ్యాణ్ గారు నిన్న రాత్రి పిలుపునిచ్చారు అభిమానులకు, రివ్యూలు ఫేక్ రివ్యూలు ఇవ్వకండి, నిజాలు మాట్లాడండి, మీకు రివ్యూలు ఇవ్వమని కూడా కోరటం లేదు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలను కాపాడండి అని పిలుపునిచ్చారు. అది ఏ సినిమా అయినా కానీ, ఎన్టీఆర్ గారి సినిమా కానీ, అల్లు అర్జున్ గారి సినిమా కానీ, ప్రభాస్ సినిమా కానీ, ఏ సినిమా అయినా పర్వాలేదు, కానీ బ్యాడ్ చేయకండి సినిమాలను ఇండస్ట్రీని కాపాడాలని పిలుపునిచ్చారు. అది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన తీరే ఉంది తప్ప వేరే అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన తీరైతే దాంట్లో కనబడడం లేదు. ఎందుకంటే కాంతారా గురించి కూడా మాట్లాడడం జరిగింది నిన్న పవన్ కళ్యాణ్ గారు. బాయ్కాట్ నినాదాన్ని ఎవరు తీసుకొచ్చారు అనేది చూస్తే, సోషల్ మీడియాలో చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిప్పు నాగరాజు గారు అనేటవాడు ఈ బాయ్కాట్ అనే నినాదాన్ని తీసుకొచ్చాడు. వాని పైన తగు చర్యలు తీసుకోవాలని సినీ ఇండస్ట్రీ పెద్దలు నిప్పు నాగరాజు గారి పైన తగు చర్యలు తీసుకోవాలి. ప్రతి సినిమా మీద దుష్ప్రచారాలు చేస్తున్నాడు వాడు. ఎందుకంటే వాడు రివ్యూ సినిమా టాక్ బయటకు రాకముందే, వీడు సినిమా చూడకముందే రివ్యూలు ఇవ్వడం జరుగుతుంది నిప్పు నాగరాజు గారు. వాని పైన మేము కూడా ఫ్యాన్స్, ఎన్టీఆర్ అభిమానులు కూడా వాని మీద కేసు పెట్టడం ఖాయం. అది చూస్తున్నాం, ఇంకా వెయిట్ చూస్తున్నాం. శిశుబాలుని లెక్క వాని 100 తప్పులు అయ్యే వరకు చూస్తున్నాం. కానీ ఈసారి మాత్రం నిప్పు నాగరాజును వదిలే ప్రసక్తే లేదు. వాడు చేసిన వీడియోల మీద ఎన్టీఆర్ పైన ఎలాంటి వీడియోలు చేశాడు ఏంటి అని చూపించి మరీ వాని మీద కేసు పెట్టడం జరుగుతుంది. నిప్పు నాగరాజును వదలడం జరగదు. వాడు ఏమేమి మాట్లాడాడు, ఎన్టీఆర్ గురించి ఎన్ని వీడియోలు చేశాడు, దానిపైన వాని ఉద్దేశం ఏంది, ఎన్టీఆర్ పైన ఉద్దేశం ఏ ఉద్దేశంతో అలాంటి వీడియోలు చేశాడు, ఎవరి బలం చూసి ఆ వీడియోలు చేశాడు అనేది రేపు తేటతెల్లం అవుతుంది. వానిపైనే నా వీడియోలు నడుస్తుంటాయి. నిప్పు నాగరాజు గానిపైనే. వాని వదిలే ప్రసక్తే లేదు. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం వానిపైన కేసు పెట్టడం ఖాయం, వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే పిలుపునిచ్చారు. ఫేక్ రివ్యూలు, ఫేక్ ప్రచారాలు, చెడు ప్రచారాలు చేయకండి, అభిమానులు
మంచిగా కలిసిమెలిసి ఉండండి అని ఇచ్చారు. కానీ వీడు మారకుండా మళ్ళీ కాంతారా పైన అదే ప్రచారాలు మొదలుపెట్టాడు, చెడు ప్రచారాలే మొదలుపెట్టాడు. సినిమా చూడకుండానే వీనికి నిద్ర పట్టిందా లేదా అనేది కూడా బాయ్కాట్ అనే నినాదాన్ని తెచ్చింది వీడే. కాంతారా బాయ్కాట్ అనే నినాదాన్ని తెచ్చింది వీడే, నిప్పు నాగరాజు గాడే తెచ్చిండు. వీని పైన తగు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇండస్ట్రీ పాడవుతుందంటే ఇలాంటి వాటితోటి పాడవుతుంది. ఇలాంటి వాడు చేయాలంటే సినిమాలు ఫ్లాప్, మంచి సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి. ఇలాంటి వాడిని ఫస్ట్ నిప్పు నాగరాజు గారిని తీసుకుపోయి వాని పైన కేసులు పెట్టి లోపడేయడం ఖాయం. ఇది తథ్యం, ఇది జరగడం ఖాయం. నిప్పు నాగరాజు అనే వాడిని వదిలే ప్రసక్తి లేదు. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం వీనిపైన ఖచ్చితంగా కేసు పెట్టడం జరుగుతుంది. వీడిని వదిలే ప్రసక్తి లేదు. ఆ వీడియోలన్నీ డిలీట్ చేస్తాడా లేకుంటే కేసు పెట్టమంటాడా అనేది కూడా ఇది వీని మీద ఉద్యమం జరుగుతుంది. ఈ వీడియోల మీద, వీడియోల పైన. ఎందుకంటే మేము అలాంటి వీడియోలు చేస్తే, చిరంజీవి గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన మేము అలాంటి వీడియోలు చేస్తే మాత్రం మమ్మల్ని కూడా వదిలిపెట్టకండి. ఎందుకంటే మేము ఎటువంటి చెడు ప్రచారాలు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారి పైన, మెగా కుటుంబం పైన, ఎన్టీఆర్ పైన వీడు ఇలాంటి వీడియోలు చేస్తున్నాడు. అరే నిన్న ఎన్టీఆర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్, కాంతారా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తే వీడు మాట్లాడిన మాటలేంటి? బాయ్కాట్ కాంతారా సినిమా, కన్నడ సినిమాలను వెలువేస్తా. అక్కడ ఉన్నదే మన మార్కెటే అక్కడ పెద్దది. తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చేది ఏదైనా ఉందంటే, రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే కర్ణాటక రాష్ట్రమే తెలుగు చిత్రాలకు. అలాంటిది వీడు బాయ్కాట్ అని నినాదాన్ని తెచ్చి కాంతారా బాయ్కాట్. ఏంద్రా కాంతారా బాయ్కాట్ నువ్వు చేసేది? నువ్వు నిప్పు నాగరాజుగా నీకు తెలుసారా? ఇప్పుడు మన హీరోలకు మార్కెట్ ఎక్కడ ఉంది తెలుసా నీకు? తమిళనాడులో లేదు, మలయాళంలో లేదు, హిందీలో లేదు, కానీ కన్నడంలో ఉన్నది తెలుసా నీకు? అందరు హీరోలకు ఉన్నది మార్కెట్. ఏదో వీడియోలు చేసుకుంటా, ఏదో టాపిక్ మాట్లాడుకుంటా. అరే ఓజీ సినిమా ఆడుతుంది రా బాయ్, దాన్ని ఎవడో ఆడుకున్నాడు రా ఓజీ సినిమాను. సినిమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 100 కోట్ల షేర్ సినిమా పడ్డది. నువ్వు చేయడం వల్ల కాదు, అక్కడ సినిమా బాగుంటే కంటెంట్ ఉంటే ఆడుతుంది. అది సినిమాల మీద ఎందుకు రా చెడు ప్రచారాలు చేస్తున్నాము? కాంతారా సినిమా ఆల్రెడీ బ్రహ్మాండమైన టాక్ తోటి రన్ అవుతుంది, సూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమా కూడా నిన్న రాత్రి మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఏం మాట్లాడారో చూసా ఆ వీడియోలో? లింగులింగాన్ని లేసుకుంటా పోయి రాత్రి అంతా నిద్ర లేకుండా కాంతారా సినిమా చూసి వచ్చావు. నువ్వు బాయ్కాట్ అన్న వాడివి ఎట్లా చూసినావు రా సినిమాను? మళ్ళీ పొద్దుగా లేసుడితోటే వీడియో చేసినావు. నువ్వు రాత్రి అంతా నిద్ర లేకుండా వీడియో చేసినావు కారా? అవలా పాడు ఉండాలి, సిగ్గుండాలి, కొద్దిగా సిగ్గుండాలి. సిగ్గులేని బాడా ఎవడన్నా ఉన్నాడా అంటే నిప్పు నాగరాజు గాడాడు. అవును, ఇలాంటి నిన్న పవన్ కళ్యాణ్ గారు ముద్దుగా చెప్పారు. రాత్రి మళ్ళీ వీడియో చేసిండు వీడు సినిమా బాగలేదని. ఆవలపోకు సిగ్గుండాలే నిప్పు నాగరాజు కానీ కొద్దిగా. కాంతారా సినిమా సూపర్ హిట్ దిశగా నడుస్తుంది. ఓజీ సినిమా కూడా బ్రేక్ వెనుక దగ్గరలో వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి 100 కోట్ల షేర్ సినిమా పడింది. సంతోషపడాలి. 100 కోట్ల సినిమా పడిందని సంతోషపడి వీడియోలు చేయి. నువ్వు దాని మీద వీడియోలు చేయి. ఓజీ సినిమాల మీద నిప్పు నాగరాజు అనేవాడు వీడియోలు చేయాలి. 100 కోట్ల షేర్ సినిమా పడ్డది మా పవన్ కళ్యాణ్ గారికి. చాలా సంవత్సరాల తర్వాత 100 కోట్ల సినిమా పడ్డదని నువ్వు వీడియోలు చేయి. దాని మీద చేయి. కానీ కాంతారా బాయ్కాట్, కాంతారా బాగలేదు, సూపర్ హిట్ నా సినిమాను నువ్వు బాగలేదని పొద్దుగాల రాత్రి అంతా నిద్ర లేకుండా వీడియోలు చేసుడేంద్రా నువ్వు? అవులా బాగా కొద్దిగా సిగ్గుండాలి. వీనిపైన తగు చర్యలు తీసుకోవాలి. పోలీస్ వారు కూడా వీనిపైన తగు చర్యలు తీసుకోవాలి. వీడు ఎలాంటి వీడియోలు చేసుకున్నాడు ఏంటిది? సినిమాలను చంపేస్తున్నది. పైరసీని పట్టుకున్నాడు కాదు, ఫస్ట్ వీడిని పట్టుకోవాలి. పైరసీ అంటే టికెట్ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి పోయి పైరసీలకు అలవాటు అవుతారు, అది వేరే ముచ్చట. అలాంటి పైరసీ వాళ్ళని పట్టుకోవడం కాదు. ఇలాంటి రివ్యూలు ఇచ్చిన వాళ్ళని ఫస్ట్ తీసుకొని బొక్కలు వేయాలి. సినిమాల పైన చెడు రివ్యూలు ఇచ్చే వాళ్ళని తీసుకుపోయి బొక్కలు ఎత్తే ఇంకోవాడు రివ్యూలు ఇవ్వడు, ప్రచారాలు జరుగు. ఒకళ్ళ హీరోల మీద వాళ్ళు బురద జల్లుకోవడం ఏంటి? వీని మీద చర్యలు తీసుకోవాలి, తగు చర్యలు తీసుకోవాలి పోలీస్ వాళ్ళు కూడా. ఇలాంటి వీడియోలు చేసే వాని మీద ఎన్టీఆర్ పైన ఎంత బురద జల్లే వీడియోలు చేశారో ఒకసారి చూడండి. మరి వీని మీద చర్యలు తీసుకోకుండా పడేయాలి. హీరోల మీద చెడు ప్రచారాలు చేయడం, సినిమాల మీద చెడు ప్రచారాలు చేయడం ఏంటిది ఇదంతా? వీడు కనబడతలేడా మీకు? 140,000 సబ్స్క్రైబర్లు వీనికి సపోర్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పైన వీడియోలు చేస్తుంటా అంటే అక్కడ కామెంట్లు చూస్తుంటా అంటే మాకు ఎంత బాధ అనిపిస్తుంది. అది
ఎన్టీఆర్ అభిమానులుగా మాకు బాధ అనిపించదా? అలాంటి వీడియోలు ఏంటి ఆ కింద కామెంట్లు ఏంటాయి? దీని మీద చర్యలు తీసుకోరా పోలీస్ వాళ్ళు, ఇండస్ట్రీ వాళ్ళు దీనిపైన చర్యలు తీసుకోరా? వీడిని వదిలేసి ఇక పైరసీలు పైన వీని తీసుకుపోయి బొక్కలేండి ఫస్ట్. వీడిని రివ్యూవర్ చూడండి ఒకసారి. ఎన్టీఆర్ గారు వచ్చి కాంతారా పైన ఇది ప్రీ రిలీజ్ పైన సక్సెస్ కావాలని, సినిమా సక్సెస్ కావాలని కోరుకున్నారు, వచ్చారు. తెల్లారే మరునాడే వీడు బాయ్కాట్ సినిమా, కాంతారా బాయ్కాట్ సినిమా అని పెట్టాడు వీడు. వీని పైన తగు చర్యలు తీసుకోవాలి ఇండస్ట్రీ వాళ్ళు, పెద్దలు, పోలీస్ వాళ్ళు కూడా తగు చర్యలు తీసుకోవాలి. లేకుంటే మాత్రం వీడు ఎక్కడ దొరికినా వీడు మళ్ళీ ఫేస్ రివీల్ చేయకుండా వీడియోలు చేస్తున్నాడు వీడు. వీని ఐడి ప్రూఫ్ తీసి లోపడేరు బొక్కలేరు ఫస్ట్. వీని పైన తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ పోలీసు వారిని, సినీ ఇండస్ట్రీ పెద్దలను, ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గారు కూడా దీంతో ఆగే ప్రసక్తి లేదు. నిప్పు నాగరాజు మీద తగు చర్యలు తీసుకోవాలి. ఆ వీడియోలు అన్నీ డిలీట్ చేస్తాడా లేకుంటే ఏంది వాని కథ ఏంది అనేది కావాలి మాకు ఫస్ట్. పవన్ కళ్యాణ్ గారు నిన్న ముద్దుగా చెప్పారు. ఎంత ముద్దుగా చెప్పారండి? ఫ్యాన్స్ అందరు కలిసిమెలిసి ఉండండి, మంచిగా సినిమాలు ఆడనివ్వండి, ఇప్పటికే ఇండస్ట్రీ బాగాలేదు, మంచి పిలుపునిచ్చారు. పిలిపించిన రాత్రికి రాత్రే వీడు మళ్ళీ నెగటివ్ ప్రచారాలు మొదలుపెట్టాడు నిప్పు నాగరాజు గారు. ఆల్రెడీ ఓజీ సినిమా సూపర్ హిట్ దిశగా నడుస్తుంది, ఆల్రెడీ బ్రేకింగ్ దిశగా పోతుంది, 100 కోట్ల షేర్ పడ్డది పవన్ కళ్యాణ్ గారికి. సంతోషపడాలి. అలాంటి దాని మీద వీడియోలు చేయకుండా కాంతారా బాయ్కాట్, కాంతారా బాగలేదు పేరు మీద నీకు కోపం ఏందిరా నీది? ఇప్పుడు నువ్వు చిరంజీవి గారికి అభిమానం అయితే మాకేంది చెప్పు? మా హీరో మీద పడడం ఏందిరా నువ్వు? నీ హీరోని గొప్పగా, మా హీరో మాకు గొప్ప, మాకు కూడా బాగా కనిపిస్తుంది. నీ వీడియోలు చూస్తా అంటే, నీ కింద కామెంట్లు చూస్తా అంటే మాకు బాగా కనిపేదా? హౌలో పూకు బాడహౌ, సిగ్గుండాలి. నిప్పు నాగరాజు అట, తొప్పల నాగరాజు గాడు. వీనిపైన తగు చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం దీని మీద ఉద్యమం నడుస్తుంది, వీడియోలు చేస్తుంటాము. మమ్మల్ని కాదు అనడం, ఫస్ట్ వీడిని తీసుకుపోయి లోపడేయాలి. ఇలాంటి వీడియోలు చేసేవాడిని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్, ఉంటాను.